అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొక్కెర రమేష్, ప్రధాన పూజారి మేడారం సమ్మక్క సారక్క. మరి ఈరోజు చూసుకున్నట్లయితే బుధవారం మరి ఆసియా ఖండంలోని అతిపెద్దనటువంటి గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారక్క జాతర. గత బుధవారంలో చేసుకున్నటువంటి యాక్టివిటీ ఉంది గుడి మెలుగుడు. మరి ఆ రోజుతోటి ఈ మహాజాతర ఘట్టం అంకురార్పణ అటువంటి జరిగింది. తిరిగి ఈరోజు మండ మెలుగు పండుగ. ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే ఉదయాన్నే ఇంటి ఆడపడుచులు అన్నదమ్ముళ్ళంతా లేచి పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు. ఇంటి అంతా శుభ్రం చేసుకొని నూతన వస్త్రాలు ధరించి మరి సమ్మక్క సారలమ్మ ప్రత్యేక పూజలు అనేటువంటివి జరుగుతాయి. మరి ఈ రోజుతోటి జాతర అయిపోయేంత వరకు ప్రతిరోజు మా యొక్క సమ్మక్క సారక్క ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ పూజా కార్యక్రమాలు భాగంగానే ఈరోజు మండ మెలుగుడు అనేటువంటి మహాఘట్టంగా చెప్పుకోవచ్చు. ముందుగా అందరూ స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించేసి మా పూజా మంత్రం శుభ్రం చేసి ఆడపడుచుడు ముగ్గులు వేసిన తర్వాత మరి సిద్ధమైన మున్నందరి ఇంటికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమం ఉంటుంది. అనంతరం అక్కడ నుండి వనదేవతలైనటువంటి బొడ్రాయి కావచ్చు, సమ్మక్క సారక్క కావచ్చు, పోతురాజు కావచ్చు, అన్ని దేవతలకు మరి ప్రత్యేక పూజలు నిర్వహించి మరి ఊరు గ్రామ చివర్లో అయినటువంటి పులిమేరల్లో ధ్వజస్తంభాలు ఎత్తి మరి ఈరోజు ప్రోగ్రామ్ తోటి జాతరలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా భక్తులకు ఎలాంటి హాని కలగకుండా, దుష్టి శక్తులు రాకుండా వాటిని ఖండించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పూజారులందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగంగానే పూజలు నిర్వహించడం కూడా జరుగుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జాతర పురస్కరించుకొని కొలువు ఘట్టమ వద్ద ఆదివాసీ నాయక బోర్డు ఘట్టమ పూజారుల ఆధ్వర్యంలో ఈరోజు మరి మాఘశుద్ధ పంచమి రోజులలో ఈరోజు ఎదురుపిల్ల పండుగను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎదురుపిల్ల పండుగకు ఆదివాసీ నాయక బోర్డు సంఘం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వివిధ ప్రాంతాల నుండి, అదేవిధంగా లక్ష్మీదేవర్లలో మా యొక్క ఇలవెల్పులు అయిన లక్ష్మీదేవర్లలో ఈరోజు మరి ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న డిఎల్ఆర్ ఫంక్షన్ నుండి ములుగు ఘట్టమ వద్ద 3 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క పాదయాత్రను చేసుకుంటూ అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. ఈ యొక్క ఎదురుపిల్ల పండుగలో ఆదివాసీ నాయక బోర్డు యొక్క ఆచార సంప్రదాయాల ప్రకారము ఉదయాన్నే లేసి ఆ ఘట్టమ తల్లిని శుద్ధి చేసి 7వ తారీఖు నుండి మొదలుకొని 14వ తారీఖు వరకు ఈ యొక్క 7 రోజులు శుద్ధి పండుగ కానీ, నీళ్ళ పండుగ కానీ, అదేవిధంగా ఈ రోజు ఎదురుపిల్ల పండుగ కానీ 7 రోజుల నుండి 7 వరకు ఈరోజు ఎదురుపిల్ల పండుగతో ఈ యొక్క అమ్మవారి ఘట్టమ తల్లి యొక్క పండుగను మొత్తానికి కంప్లీట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ యొక్క ఘట్టమ పూజారులు ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచి మరి ఈ యొక్క 100కు పైగా ఉన్న కుటుంబాలలో ఉదయాన్నే మరి బోనము చేసి ఆ యొక్క బోనాన్ని ఏం తినకుండా కూడా ఈ యొక్క అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మాకు వేద మంత్రాలు ఏముండవు, ఆదివాసులము మేము బండారి మాత్రమే అమ్మవారికి ప్రాణ ప్రతిష్టగా చేస్తాము. ఈ యొక్క బండారితోటి మరి ఈ యొక్క భక్తులకు కూడా ఈ యొక్క నూనె పెడితే అమ్మవారి యొక్క కోరికలు కూడా, అమ్మవారికి కోరుకున్న కోరికలు కూడా తీర్చడం జరుగుతుంది. మేము ఈ యొక్క ఆదివాసీ నాయక బోర్డుగా ఘట్టమ దేవస్థానం యొక్క పూజారిగా ఉండడం మాకు పూర్వజన సుకృతమని భావిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.